అందరికీ మరొకసారి ప్రైజ్ లాడండి పరిచయం ప్రైజ్ లాడము. మలాకి గ్రంథ పరిచయం గురించి లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదండి. మీకేమైనా గుర్తుందా? కొంచెమైనా మనం ఏం మాట్లాడుకున్నాం, ఏం చెప్పుకున్నాము, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. నోట్ చేసుకున్నారా? స్పిరిచువాలిటీ కదా, టైప్స్ ఆఫ్ సిస్టర్. అమ్మా, అదే ఫార్మల్ స్పిరిచువాలిటీ అని, ఓకే, ఇంటెలెక్చువల్ స్పిరిచువాలిటీ, ఓకే, వాటి గురించి చెప్పుకున్నాము. ఓకే అనుకుంటున్నాను నేను. ఓకే, కరెక్ట్ అండి. ప్రేమ గురించి అన్న తర్వాత మలాకి యొక్క గ్రంథ విస్తరణ గురించి చెప్పారు, కొద్దిగా కాలము, రైట్, తర్వాత అది ఆ పదాలు చెప్పారు. ఓకే, మలాకి గ్రంథ విస్తరణ కాలము చెప్పారు, ఏ కాలంలో జరిగింది అని కాల చెప్పారు. ఓకే, ఎక్కువగా ప్రేమ, మలాకి గ్రంథంలో ప్రేమ గురించి చెప్పారు. ప్రేమ నిజమా కాదా, ప్రేమకు రుజువు ఇదే అనేది టైటిల్ పెట్టుకున్నాను. తర్వాత దేవుడు ఇక్కడ మలాకి గ్రంథంలో మలాకి చూపించే 6 ప్రధాన సమస్యల గురించి కూడా చూసుకున్నాము. తర్వాత ఎవిడెన్సెస్ ఏంటివి, దేవుని ప్రేమకు ఉన్న ఎవిడెన్సెస్ ఏంటివి అనేది కూడా చూసుకున్నాము. సో మలాకి గ్రంథము ఏ కాలంలో వ్రాయబడిందండి? ఎవరికైనా గుర్తుందా? సరే, నేను చెప్తాను. మీరైతే ఇప్పుడు బెటర్ టు రైట్ డౌన్ ద నోట్స్ అన్నమాట. నెక్స్ట్ వీక్ కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి రాబోయే రోజుల్లో. ఎందుకనేది మీకే అర్థమవుతుంది. మనం 12 వీక్స్ ధ్యానించుకోబోతున్నాం కాబట్టి మీరందరూ నోట్ చేసుకుంటే మంచిది. మలాకి గ్రంథము క్రీస్తు పూర్వం 432 మధ్య కాలంలో, 432 నుంచి 425 మధ్య కాలంలో రాయబడింది. నేటి టైటిల్ ఏంటండి? ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాం? చెప్పను ఇచ్చి ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇక్కడ మలాకి మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం మనము. సో రండి, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6 నుంచి 9 వచనాలను మనము మార్చి చదువుకుంటాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. లాస్ట్ వీక్ మనము మొదటి అధ్యాయంలోని మొదటి 5 వచనాల గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు 6 నుంచి 9 వచనాల గురించి ధ్యానించుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి, అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుంటాం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. 7వ వచనం చదవండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించితే ఏమి చేసి నన్ను అపవిత్రపరచుమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. 9వ వచనం అండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి. మీ చేతినే కదా అది జరిగిన. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికు యెహోవా అడుగుచున్నాడు. చాలండి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. మరి మరొక తరుణం ఇచ్చి మరి ప్రభువా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి తండ్రి సమయం చూపించి కృపనిచ్చినందుకు నీకు వందనములు. మరి ప్రభువా నేటి దినాన మరి తండ్రి మలాకి గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు
మరి కొంత భాగము తండ్రి ధ్యానించుకొని ఉంటుండగా ప్రభా తండ్రి నీ యొక్క వాక్యంతో తండ్రి నీ నోటి బూరగా వాడుకుంటూ రండి, నీ వాక్యంతో నింపుతురమ్మని వేడుకుంటున్నాను దేవ. సహాయం చేయము. అయోగ్యరాలను అపాత్రైనటువంటి నన్ను ప్రభా తండ్రి, ఏమాత్రం యోగ్యత లేనటువంటి నన్ను ప్రభా నీవు ఏర్పరచుకున్నావు. మరి తండ్రి దినాన ప్రభా తండ్రి నీకు మహిమకరంగా జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాను. ఎక్కడ కూడా సిగ్నల్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయము ప్రభా, కృప చూపించండి నాయన. నీవెంతైనా జ్ఞాపకం చేసుకుంటురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయము అట్లు ప్రభా. మరి ప్రభా ఎవరు కూడా మరి డిస్టర్బ్గా ఉండకుండా మరి మాకు ఏది అవసరమో దానిని మాత్రమే ప్రభా తండ్రి నీవు మాకు అందిస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. శత్రువు ఎంతగానో మరి ఇబ్బంది పెడుతుండగా మరి ప్రభా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా తండ్రి. నువ్వు కృప చూపిస్తారమ్మని వేడుకుంటే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పెట్ట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు యాజకులతో చెప్పిన కఠినమైన మాట, కుమారుడు తండ్రిని గనపరుస్తాడు, దాసుడు యజమానుని గనపరుస్తాడు. నేను తండ్రినైతే నా ఘనత ఎక్కడ, నేను యజమానినైతే నా భయం ఎక్కడ అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి దేవుడు తనని తాను 2 సంబంధాల్లో పెట్టాడు ఇక్కడ. ఒకటి తండ్రిగా మరి చెప్తూ ఉన్నాడు, ఇది ప్రేమ కోసం. రెండవది యజమానిగా, ఇది విధేయత లేదా గౌరవం కోసం. దేవుడు యాజకుల్ని ప్రజల్ని చూసి అడుగుతా ఉన్నాడు ఏమన్నంటే, మీరు నన్ను తండ్రిగా యజమానిగా గుర్తిస్తూ ఉన్నారా? బైబిల్ దాసుని బాధ్యతల గురించి ఎలా చెప్తుందంటే, పనివారి యొక్క బాధ్యతలు ఈ గ్రంథంలో ఈ మనం చదువుకున్న భాగంలో ఉన్నాయి కదా. నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి, తర్వాత దాసుడు తన యజమానుని గనపరచును కదా అని. మరి దాసుని యొక్క బాధ్యతలు ఏంటివి అని చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, లోబడే విషయం గురించిన మాట. ఎవరైనా త్వరగా చదవగలిగితే చదవండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చాలండి. ఇక్కడ యజమానులైన వారికి ఎలా ఉండాలంట, విధేయత కలిగి ఉండాలనే మాట, లోబడుట అనే మాట గురించి మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక దాసుడు కలిగి ఉండవలసిన బాధ్యతలు ఏంటివంటే, వాటిలో మొదటిది యజమానునికి లోబడి ఉండాలి. అతడు యజమానికి లోబడి ఉండాలనేది మనం చూసుకున్నాం. తర్వాత రెండవది యథార్థంగా జీవించాలి. అతని యజమానునికి నమ్మకంగా యథార్థంగా ఉండాలన్నమాట, అతను పని చేయాలి. అది మాట కొలస్సీ 3:22లో చూసుకుంటాం. కొలస్సీ 3:22 అక్కడ ఏముంటుందంటే, శుద్ధాంతఃకరణం గలవారై అన్నట్టు అన్ని విషయాలలో యజమానులైన వారికి విధేయులై ఉండుడి అనే మాట ఉంటుంది. సో మనము దాసులంగా ఉన్నప్పుడు, మన తండ్రి అయిన దేవుడు యజమానిగా ఉన్నప్పుడు మొదటిగా మనం లోబడాలి, తర్వాత యథార్థత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 6వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే యజమానులను ఘనపరచుట అనే విషయం కూడా మనం చూస్తాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము చూస్తే, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. చూసారా, యజమానులని ఘనపరచాలి. వాళ్ళ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులు అని దాసులు ఎంచవలెను అని చెప్తా ఉన్నాడు. సో మనము దాసత్వం అనే కాడి క్రింద ఉన్నవారు అందరూ కూడా, దేవుడు మనకు యజమానుడిగా ఉన్నప్పుడు ఆయన క్రింద మనము దాసులంగా కాకుండా, మనం దాసులంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ అండి లోబడి ఉండాలి. తర్వాత రెండవది యథార్థత కలిగి ఉండాలి. తర్వాత మూడవది యజమానులను ఘనపరచాలి. సో తర్వాత పనివారి యొక్క బాధ్యతలు 4వదిగా ఏమంటే, సంతోషపరచాలి. యజమానుని సంతోషపరచాలి తన క్రియల ద్వారా, తన పని ద్వారా. మరి తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే,
తీతు 2:9. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. చాలమ్మా. సో ఇక్కడ మరి యజమానులకు ఎదురు మాట చెప్పకుండా ఉండాలా. తర్వాత వాళ్ళ నుంచి సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి ఉండాలా. అన్ని విషయాల్లో అన్ని కార్యంలో యందు వారిని ఏం చేయాలంట, సంతోషపెట్టాలనే మాట, సంతోషపరచుట. సో మొదటిగా మనము లోబడి ఉండటం నేర్చుకున్నాం. తర్వాత యథార్థత కలిగి ఉండటం నేర్చుకున్నాం. తర్వాత యజమానులను ఘనపరచటం నేర్చుకున్నాం. తర్వాత యజమానుని సంతోషపెట్టడం నేర్చుకున్నాం. తర్వాత చివరిదిగా శ్రమలలో కూడా సహనం కలిగి ఉండాలని 1 పేతురు పత్రిక 2:18 రాయబడి ఉంటుంది. ఇక్కడ ఏముంటదంటే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండుడి. సో ఇక్కడ ముష్కరులైన యజమానులు అనే మాట రాయబడింది కదండి. మన యజమాని, మన బాస్ ఈ లోకంలో ఎలాంటి వారైనా అవ్వచ్చు, కానీ వాళ్ళకు మాత్రం మనం ఎలా ఉండాలా, వాళ్ళు మనల్ని ఎంత శ్రమ పెట్టినా, ఎంత హింస పెట్టినా, ఎంత వర్క్ ప్రెషర్ పెట్టినా, తర్వాత వాళ్ళు మనల్ని ఎంత హింసించినా సరే, వాళ్ళు ఎంత ముష్కరులైనా సరే, మనము వాళ్ళకి పూర్ణ భయంతో లోబడి ఉండాలి. ఆ సహనం అనేది కలిగి ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ 19వ వచనంలో చూస్తే, దుఃఖం సహించిన ఎడల, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును అనేమాట. సో మనము శ్రమలలో కూడా సహనం కలిగి ఉండాలి అన్నమాట. సో పనివారి యొక్క బాధ్యతలు ముఖ్యంగా 5 రకాలుగా నేర్చుకున్నామండి. 1 లోబడటము, తర్వాత యథార్థంగా ఉండటం, యజమానులని ఘనపరచుట, యజమానులని సంతోషపరచుట, తర్వాత శ్రమలలోనూ సహనం కలిగి ఉండాలన్నమాట. మరి దీన్ని విపులంగా చూసుకుంటే, లోబడటం అనేది మరి దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయంతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుట అనే మాట చదువుకున్నాం కదా ఎఫెసీ పత్రికలో. మరి పౌలు చెప్పేది ఏంటంటే, దాసుడు యజమానుని మాటకు లోబడాలి, అలాగే మనము దేవుని మాటకు, వాక్యానికి లోబడాలి. నాకు ఇష్టం లేకపోయినా నీ చిత్తం ప్రభువా అనేది లోబడము బలవంతాన కాదండి, హృదయపూర్వకంగా లోబడాలి. యజమాని మంచివాడా క్రూరుడా అనేది పక్కన పెట్టి నేను దేవుని కోసం చేస్తున్నాను అనే భావనతో లోబడాలి. మలాకీ కాలంలో యాజకులు దీనికి వ్యతిరేకంగా చేశారు. దేవుడు గుడ్డిది కుంటిది వద్దు అంటే మా ఇష్టం, ఇదే ఇస్తాం అన్నారు. 8వ వచనంలో, మొదటి అధ్యాయము మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం కదా. గుడ్డిది కుంటిది ఇవ్వకూడదు అని ప్రభువు చెప్తే, లేదు వాళ్ళకు నచ్చింది అదే, మేము ఎలాంటిది ఇచ్చినా కూడా అదే తీసుకోవాలన్నట్టు చెప్తారనమాట. అంటే దేవుని ఆజ్ఞకు లోబడలేదు వాళ్ళు. తర్వాత యథార్థంగా ఉండటం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22లో చూసుకున్నాం కదా. మరి దాసులారా అనే మాట, తర్వాత అన్ని విషయములలో యజమానులైన వారికి విధేయులై ఉండటం అంటే బాస్ ఉన్నప్పుడు మాత్రమే కష్టపడడం కాదు, ఎవరు చూడనప్పుడు కూడా నిజాయితీగా పని చేయాలండి. యాజకులు రహస్యంగా దోచబడిన లేకపోతే రోగం ఉన్న జంతువుల్ని బలిగా తీసుకొచ్చారు. మలాకి 1వ అధ్యాయం 13వ వచనంలో, బయటకు అంతా బాగుంది, లోపల అపవిత్రం, అది యథార్థత లేకపోవడమే కదా. మరి యజమాని చూడనప్పుడు కూడా నిజాయితీగా పనిచేయాలి. మనం మనుషులకు కాదు, దేవునికి లెక్క అప్పచెప్పాలి. లోపల బయట ఒకేలా ఉండటమే యథార్థత. తర్వాత 3వదిగా పనివారి బాధ్యతల్లో యజమానులను ఘనపరచటం నేర్చుకున్నాం కదా 1 తిమోతి 6:1లో. తర్వాత ఇక్కడ దాసుడు యజమానిని మాటతో ప్రవర్తనతో కూడా గౌరవించాలి. ఒక దాసుడు తన యజమానిని ఏ విధంగా గౌరవించాలండి? తన మాటతో గౌరవించాలి, తన ప్రవర్తనతో గౌరవించాలి. తక్కువ చేసి మాట్లాడకూడదు. అక్కడ వ్యక్తి లేరు కదా అని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి మనము ఆ యజమానుని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. మరి 1వ అధ్యాయం 12వ వచనం మలాకీలో యాజకులే అంటారు,
యెహోవా భోజనపు బల్ల నీచమైనది, దాని మీద ఆహారం తృణీకారమైనదని. మరి దేవుణ్ణే తక్కువ చేసేసారు. అది ఘనత లేకపోవడం. యజమానుని గౌరవంగా మాట్లాడాలి, తక్కువ చేయకూడదు. దేవుని నామాన్ని, దేవుని సన్నిధిని తేలికగా తీసుకోకుండా ఆయనకు ఘనత ఇవ్వడమే అనే అర్థం చేస్తుంది ఇక్కడ. పనివారి బాధ్యతల్లో 4వ అంశం ఏం చూసుకున్నాం? సంతోషపరచాలి, యజమానిని సంతోషపరచాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి కదా. మరి అక్కడ ఒక మంచి దాసుడు యజమానుని మనస్సు తెలుసుకుని దానికి తగినట్టు ప్రవర్తిస్తాడు. సనుక్కోడు, గొనుక్కోడు, ఎదురు తిరిగి మాట్లాడు, వాదించడు, ఏమి చేయడు అనమాట. ఆ మనస్సు, యజమానుని మనస్సు తను హృదయంలో ఏమనుకుంటున్నాడో తను చెప్పక ముందే దాసుడు కనిపెట్టేస్తాడనమాట. అతను యజమానునికి తగినట్టు ప్రవర్తిస్తాడు ఒక మంచి దాసుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు. తర్వాత 13వ వచనంలో మలాకి 1వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ప్రభు బల్లను తృణీకరిస్తూ ఉన్నారు. యాజకులు అన్నారు, ఇదెంత విసుగు పుట్టించే కార్యం కదా, ఆరాధన వారికి భారంగా విసుగ్గా అనిపించింది, అయ్యో ఎంత ప్రయాసము అని చెప్పేసి అక్కడ మంచి దాసుడు యాజకులు ఉన్నారు కదా, యాజకులు ఏమంటున్నారంటే అయ్యో ఎంత ప్రయాసము అని చెప్పి ఆ బల్లను తృణీకరిస్తూ ఉన్నారు. అంటే వారికి ఆరాధన అనేది భారంగా విసుగుగా అనిపించింది. దేవుణ్ణి సంతోషపెట్టడం కాదు, తమ బాధ తీర్చుకోవడమే లక్ష్యమైందనమాట. దాసుడు యజమానికి ఇష్టమైన పని చేయాలి, వారి ఎదురు మాట్లాడకూడదు. మన సేవ, ఆరాధన దేవునికి సంతోషం కలిగించేదిగా ఉందా అని చెక్ చేసుకోవాలి. తర్వాత 5వదిగా పనివారి బాధ్యతల్లో శ్రమలలో సహనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం కదా. 1 పేతురు 2వ అధ్యాయం 18-20 వచనాలు. మరి అక్కడ అన్యాయంగా శ్రమపడినా కూడా ఓర్పు కలిగి ఉండటం దేవునికి ఇష్టం. మేలు చేసి బాధపడినా ఓర్చుకుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. దాసుడు అన్యాయం జరిగినా ప్రతీకారం తీర్చుకోడు, దేవునికి అప్పగిస్తాడు. యాజకులు శ్రమపడలేదు, కానీ దేవుని పని వాళ్ళకి శ్రమలాగా అనిపించింది. కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోలేదు, ఈ పని వద్దు అని విసుక్కున్నారు. తర్వాత అన్యాయంగా తిట్టినా, నొప్పి పెట్టినా ఓర్పుగా ఉండాలి. దేవుని కోసం కష్టం వచ్చినా కూడా గొనుక్కోకుండా సహించడమే నిజమైన దాసత్వం. దీన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, మలాకి కాలంలో యాజకులు దేవుణ్ణి యజమానిగా చూడలేదు, పని చేశారు కానీ గౌరవం లేదు, భయం లేదు. మనం కూడా నేటి దినాల్లో మనకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, చర్చికి వస్తున్నా, సేవ చేస్తున్నా అని మాత్రమే కాదు, దేవుణ్ణి నిజంగా యజమానునిగా గౌరవిస్తున్నామా అనేది మనకు ప్రశ్న. మలాకి 1వ అధ్యాయం 6వ వచనంలో అడుగుతున్నాడు కదా దేవుడు, మీరు నన్ను యజమానునిగా చూస్తే ఈ పై 5 లక్షణాల్లో నాకు కనిపించాలి కదా. మీ ప్రవర్తనలో నా పట్ల లోబడటం, యథార్థతతో జీవించటం, ఘనత తీసుకురావడం, నన్ను సంతోషపెట్టడం, సహనంతో ఉండడం ఎక్కడున్నాయి మీలో? కనిపిస్తున్నాయా ఈ 5 లక్షణాలు? మీరు అప్పుడే కదా నన్ను యజమానునిగా చూస్తున్నారు, యజమానునిగా భావిస్తున్నారు అనేది ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి జవాబు మన దగ్గరే ఉంది. వారి దగ్గర ఆచారం ఉంది కానీ సంబంధం లేదు, పని ఉంది కానీ హృదయం లేదు. అందుకే దేవుడు మీ బలులు నాకు అసహ్యం అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. మరి నేడు మనకు ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుణ్ణి యజమానినిగా చూస్తూ ఉన్నావా, లేక అవసరమైనప్పుడు వెళ్ళే చర్చిగా చూస్తున్నావా? పై 5లో నీ జీవితం దేన్ని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది? నీ జీవితంలో ఈ 5 లక్షణాల్లో ఏది నీకు ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపిస్తుంది? తర్వాత 7వ వచనంకి వద్దామండి. 7వ వచనం చదవండి, ఎవరైనా చదవగలరా? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా. చాలమ్మా. సో ఈ వచనము అప్పటి యాజకుల యొక్క వైఖరిని, ప్రజల యొక్క వైఖరిని చాలా సూటిగా బయటపెడుతుంది. మరి దీన్ని లైన్ బై లైన్ చూద్దాము. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అపవిత్రమైన భోజనం అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? అపవిత్రమైన భోజనం
రండి లేవ్యకాండంలో చూస్తాం కదా మనము 22వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల్లో. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేల్ అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేళ్ల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలులో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మొక్కుబడులనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకులలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకమున్నో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలేను. దానిలో కళంకం ఏదియూ ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. సో అయితే థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్రతి జంతువులో ఎలాంటి లోపం ఉండకూడదు. గుడ్డిది కానీ, కుంటిది కానీ, రోగంతో ఉన్నది కానీ, పుండు గలది కానీ, గజ్జి ఉన్నది కానీ ఇవేవి అర్పించకూడదు. వీటిని అపవిత్రమైన భోజనం కింద పరిగణిస్తారనమాట. మరి ఎందుకంటే అది దేవునికి ఇచ్చే కానుక. రాజుకు బహుమతి ఇచ్చేటప్పుడు మంచిదే ఎంచుకుంటాం కదా. మరి దేవుడే అడుగుతూ ఉన్నాడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున. మనము ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు కానీ లేదా ఒక రాజు దగ్గరికి కానీ మన దగ్గర ఉన్నది తీసుకెళ్ళి అది కొంచెం చెడిపోయింది అనుకోండి, మనం ఇచ్చే బహుమతి అతనికి ఏదైతే ఇస్తున్నామో అది కొంచెము నాసిరకంది కానీ తక్కువ క్వాలిటీ ఉన్నది కానీ ఇచ్చినామనుకో, ఆ యజమాని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? మన మీద దయ చూపుతాడా, మనల్ని అసహ్యించుకుంటారా? మనం ఎవరికైతే ఇస్తున్నామో ఆ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదా రాజు కావచ్చు, ఎవరికైతే గిఫ్ట్ ఇస్తున్నామో అతనికి మనం చెడిపోయిన దాన్ని ఇస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అబ్బా ఎంత మంచిది తీసుకొచ్చారు, ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు అని మెచ్చుకుంటారండి మనల్ని? చెడిపోయిన దాన్ని అర్పిస్తే మెచ్చుకోరు కదా. మరి దాన్ని అంగీకరించరు కదా. కానీ ఈ లోక మనుషులకే మనము ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఇస్తాం కదా. కానీ మరి ఇక్కడ మలాకీ గ్రంథంలో కానీ వాళ్ళు ఏం చేశారు? తన మందలో చెత్త జంతువుల్ని, పనికిరాని వాటిని ఏరి బలిపీఠం మీద పెట్టారు. తమకు నష్టం లేని వాటిని దేవుడికి ఇచ్చారు. అంటే లాభం ఉన్నవన్నీ వీళ్ళు పెట్టుకున్నారు. తమకి ఏవైతే ఇవి ఇచ్చినా కూడా మనకేం నష్టం లేదులే అనే అటువంటివి తీసి పడేసే వాటిని దేవుడికి అర్పణగా ఇస్తున్నారనమాట. అది అపవిత్రమైన భోజనం దేవుడికి అర్పించడం అనమాట. మరి భోజనం అని ఎందుకు అన్నాడు అంటే, బలిపీఠము అంటే దేవుని భోజనపు బల్ల. పాత నిబంధనలో బలుల్ని దేవుని ఆహారం అంటారు కదా. లేవ్యకాండము 21వ అధ్యాయం 6వ వచనంలో మరి వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలని. మరి తర్వాత సంఖ్యాకాండం 28వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూస్తాము, సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా అర్పించే ఆహారము నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను అని. అంటే దేవుణ్ణి విందుకు పిలిచి చెత్త తినిపించినట్టు. ఎంత అవమానం కదండి. మనము దేవుడికి ఏమి అర్పిస్తున్నామో, ఏది దేవునికి భోజనంగా అర్పిస్తూ ఉన్నామో, అపవిత్రమైన దాన్ని అర్పిస్తూ ఉన్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. ఇక మలాకీ పుస్తకం యొక్క కీ పాయింట్ అనమాట. వాళ్ళకి తాము తప్పు చేస్తున్నాము అన్న స్పృహే లేదు. యాజకులు అనుకున్నారు, మేము బలిస్తున్నాం కదా, లేఖన ప్రకారం పని చేస్తున్నాం కదా, మరి దేవుడికి ఇంకేం కావాలి? కానీ సమస్య ఏంటిదంటే వాళ్ళు పని చేస్తున్నారు కానీ హృదయం లేకుండా ఏం చేస్తున్నారు? ఏదో చేయాలన్నట్టు చేస్తున్నట్టుగా ఆచార రీతిగా చేస్తున్నారు. దేవుడు బలులు కోరుకోవటం లేదండి, విధేయత గల హృదయం కోరుతాడు. అదే మనం 1 సమూయేలు 15వ అధ్యాయం 22లో చూస్తాం కదా. ఏముంటుందండి అక్కడ? అది అందరికీ నోటెడ్ వచనమే కదా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినుటయు శ్రేష్టము కదా. బలులు చాలమ్మా, థ్యాంక్ యూ. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆయన దేవుడు బలులను కోరుకోవటం లేదు, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞ గైకొనాలని, ఆయన మాట వినాలనేది, విధేయత కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మరి బలులు అర్పించడం కంటే కూడా మాట వినడమే శ్రేష్టం. ఇది మనము ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఒక ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ కొన్నప్పుడు డిస్కౌంట్లో దొరికిన లేదా విరిగిపోయిన వస్తువుని ఏదైనా తీసుకొని ప్యాక్ చేసి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. ఏదైతే ఇది గిఫ్ట్ ఇచ్చాను కదా, అది మంచిదో డిస్కౌంట్లో తీసుకున్నామో వాళ్ళకి అనవసరం. గిఫ్ట్ అంటే గిఫ్టే, ఇచ్చేసాను కదా అని అనుకుంటాం. కానీ అందులో ప్రేమ ఉందా, గౌరవం ఉందా చూసుకోవాలి కదా, ఎలాంటిది ఇస్తున్నామని. మరి యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. నీచపరచడం అంటే తక్కువ చేయడం, చులకన చేయడం. మరి ఎలా నీచపరిచారు వాళ్ళు? మలాకి గ్రంథము 1వ అధ్యాయం 12-13 చూస్తే అర్థమవుతుంది. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. మరి అక్కడ అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరిస్తూ ఉన్నారని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఎలాంటిది అర్పిస్తూ ఉన్నారంట? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు ఉన్న దానిని తెస్తూ ఉన్నారంట. ఇలాంటి నైవేద్యాలు చేస్తూ ఉన్నారు, అర్పిస్తూ ఉన్నారు. మరి నేను వీటిని మీ దగ్గర నుంచి ఇలాంటిది నేను అంగీకరింతునా అని యెహోవా అడుగుతా ఉన్నాడు. అంటే యాజకులే ఆరాధనను బోర్ కొడుతుంది, భారంగా ఉంది, టైం వేస్ట్ అని అంటున్నారు. మరి ఇంకా ప్రజలకు ఏం నేర్పుతారు? దేవుడు అంటే చులకన అనే భావం వాళ్ళ నుంచే మొదలైందనమాట. మనకి ఇది ఎలా అప్లై అవుతుందంటే, దేవుడు మన దగ్గర నుంచి పర్ఫెక్షన్ కోరుకోవడం లేదండి. మొదటి ఫలం, ప్రథమ ఫలము అంటే శ్రేష్టమైనది కోరుతున్నాడు. మనం ఇచ్చే వరంగా ఉంటున్నామా? మరి టైం, ఒక రోజులో మిగిలిపోయిన 5 నిమిషాలు ప్రార్థనకి ఇచ్చి ప్రార్థన చేసేసాను కదా అనడం, లేదా రోజులో మొదటిది బెస్ట్ టైము దేవునికి ఇవ్వడం. ఏ జాబితాలో ఉన్నాం మనం? మనకున్న తలాంతులు, టాలెంట్స్, మనకు చేత కాని పని కూడా సంఘంలో చేసి సేవ చేస్తున్నా అంటామా? లేదా దేవుడు ఇచ్చిన బెస్ట్ టాలెంట్తో సేవ చేస్తున్నామా? డబ్బులు అన్ని ఖర్చులు పోగా మిగిలింది కానుకకు వేస్తున్నామా? లేదా మొదటిగా దశమ భాగాన్ని దేవుని వంతుగా తీసి ఇస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. దాన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడితో హృదయం సరిచేసుకుంటే సరిపోతుంది. అపవిత్ర భోజనం అంటే దేవునికి 2వ స్థానాన్ని ఇవ్వడమేనండి. మన జీవితంలో ఆయనకు మిగిలింది ఇస్తే మనం కూడా బలిపీఠాన్ని నీచపరుస్తున్నట్టే. సూటిగా ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ 24 అవర్స్లో, మనకున్న 24 అవర్స్లో, మన సంపాదనలో, మన శక్తిలో దేవునికి మొదటి భాగం ఇస్తున్నామా, లేక మిగిలిపోయిన దాన్ని ఇస్తున్నామా అనేది. షెల్ వి డైవ్ డీపర్? ఇంకా లోతుకు వెళ్దామండి. అక్కడితో ఆపేద్దామా? చలో ఇంకా లోతుకు వెళ్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక్కో మాట వెనుక పెద్ద థియాలజీ ఉంది. మరి నా బలిపీఠము దేవుని సొంతమైనది అంటే, దేవుడు బలిపీఠం అనట్ల, కేవలం నా బలిపీఠము అంటున్నాడు. అది ఆయన పర్సనల్ టేబుల్. పాత నిబంధనలో బలిపీఠం అంటే దేవుడు మనిషిని కలిసే చోటు అనమాట. పాపానికి పరిహారం జరిగే చోటు, సమాధానం జరిగే చోటు. అది చాలా పవిత్రమైనది, దానినే బలిపీఠం అంటారు. కానీ యాజకులు దాన్ని యెహోవా భోజనపు బల్ల అపవిత్రం చేస్తా అని అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన పాయింట్ ఏంటిదంటే, మనము దేవుని సన్నిధిని, ఆరాధనను, వాక్యాన్ని మామూలుగా ఇది మామూలేలే అని అనుకుంటే మనం కూడా బలిపీఠాన్ని నీచపరుస్తున్నట్టే. చర్చ్ అంటే కేవలం ఒక బిల్డింగ్ అనిపించినా, ప్రార్థన అంటే ఏముందిలే రోజు చేసేదేగా అని ఒక అలవాటుగా అయిపోయినా డేంజర్ జోన్లో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని బలిపీఠాన్ని అంటే నువ్వు ఎక్కడైతే దేవుణ్ణి కలుస్తున్నావో అదే బలిపీఠం. ఆ బలిపీఠాన్ని నువ్వు కూడా నీచపరుస్తున్నావా, అపవిత్రపరుస్తున్నావా? సరి చేసుకుందామా?
రెండవదిగా 7వ వచనంలో అపవిత్రమైన భోజనం. దీని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రండి, లేవికాండము 20వ అధ్యాయము 22వ అధ్యాయము 20వ వచనం నుంచి 25లో చూస్తే అక్కడ 12 రకాల లోపాలున్న జంతువుల్ని బలి ఇవ్వకూడదు అని ఉంటుంది. మరి ఏమిటి అంటే చదవండి, 22వ అధ్యాయము 20వ వచనము. దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు, అది మీ మొదటిది పక్షముగా అమ్మ అంగీకరింపబడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి చదవండి అమ్మా. ఓకే, ఫస్ట్ ఇది ఏంటంట, దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు, సో ఫస్ట్ ఇది అది మీ పక్షముగా అంగీకరింపబడదు. సో ఫస్ట్ ఇది ఏంటంట, కళంకం ఉన్నది దేవునికి అర్పించకూడదు. కళంకం అంటే అది లోపమా కాదా? లోపమే కదా. సో 12 రకాల లోపాలు కనిపిస్తాయి మనకి ఇక్కడ ఈ భాగంలో. సో ఫస్ట్ ఇది కళంకం ఉండకూడదు. తర్వాతమ్మా, ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కళంకమేదియు ఉండకూడదు. సో ఫస్ట్ ఇది కళంకం ఉండదు, కళంకం ఉండకూడదు అనేది ఫస్ట్ చూసుకున్నాం. తర్వాత రెండవది దోషము లేనిదిగా ఉండాలంట. 12 రకాల లోపాల్లో దోషం లేనిది ఒకటి, కళంకము ఉండేది ఇంకోటి. తర్వాత మూడవదిగా చదవనమ్మా 22. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డి గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. ఇవన్నీ కూడా లోపాలే. ఇవన్నీ కూడా గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, ఇవన్నీ కూడా లోపాలే అన్నమాట. మరి 23లో అయితే అక్కడ కురూపి అనే మాట ఉంటుంది. కురూపి అయింది కూడా దేవునికి స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చు, కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు అన్నమాట. కురూపిది అనేది కూడా ఒక లోపం. తర్వాత 24వ వచనంలో విత్తులు నులిపిన దానినే కానీ, విరిగిన దానినే కానీ, తర్వాత చితికిన దానిని కానీ, కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యములు చేయకూడదు అంటే. తర్వాత మరి దేవునికి ఇట్లాంటివి పరదేశి చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అంగీకరింపకూడదు, అది లోపము గలవి. మరి ఎందుకు అర్పింపకూడదు అంటే దేవుని పరిశుద్ధత కారణంగా అర్పింపకూడదు. దేవుడు పరిపూర్ణుడు, ఆయనకిచ్చే గిఫ్ట్ కూడా ఎలా ఉండాలండి? ఆయనకిచ్చేది శ్రేష్టంగా ఉండాలి. లోపభూయిష్టమైనది ఇస్తే దేవుడు ఎలాగైనా అడ్జస్ట్ అవుతాడు అన్నట్టు. అది ఆయన స్వభావానికే అవమానం తెచ్చిందని అవుతుంది. కాబట్టి లిస్ట్లో ఉన్న వాటిని దేవునికి ఇవ్వకపోవడమే మంచిది. ఇంకా ఎందుకు అర్పించకూడదు అంటే నీవు అర్పించేది ప్రాయశ్చిత్తానికి సాదృశ్యం కనుక. బలి పశువు భవిష్యత్తులో రాబోయే నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల అయిన క్రీస్తుకు సూచన. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. అక్కడ అమూల్యమైన రక్తము చేత అంటే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి కుంటిది, గుడ్డిది ఇలాంటి జంతువులు క్రీస్తుకు సాదృశ్యం కానే కాదు. అలా అర్పించిన వాళ్ళు దేవుని సువార్తనే వక్రీకరించారని అర్థం. అపవిత్రమైన భోజనాన్ని ఇంకా ఎందుకు అర్పించకూడదు అంటే, ఇంకా ఎందుకు అర్పిస్తారు అలాంటిది అని చూస్తే కృతజ్ఞత లేకపోవడం వల్ల. దేవుడు మంచి మందను కానీ ఒక మంచి పంటను కానీ ఇస్తే తిరిగి దేవునికి మంచిది ఇవ్వకుండా చెత్తది ఇవ్వటం అన్నమాట. ఇది కృతజ్ఞత లేని హృదయానికి గుర్తు. మరి వాళ్ళు తెచ్చిన జంతువులు ఎలాంటివో మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో 13వ వచనంలో చూడండి. గుడ్డిది, కుంటిది, రోగమున్నది, దోచబడినది అంటే దొంగిలించిన జంతువుల్ని కూడా బలిగా ఇచ్చారు. ఊహించుకోండి, మీ అధికారికి అంటే ఎవరైనా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలాంటివి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు మిమ్మల్ని నీచంగా చూస్తారు కదా.
వాళ్ళు ఏ విధంగా అయితే చూస్తారో, మరి మన సృష్టికర్త అయిన ప్రభువుకు అలాంటి చెత్తనిచ్చి, దేవా నాకు బ్లెస్సింగ్ ఇవ్వు అంటే హౌ డస్ హీ ఫీల్? ఆయన ఎలా ఫీల్ అవుతారో మనము పరకాయ ప్రవేశం చేసి ఆలోచించుకోవచ్చు. ఒకవేళ అలాంటివి ఇస్తుంటే మనం ఎంత డిస్గస్టింగో అర్థమవుతుంది. థర్డ్లీ, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి అనేది ఆత్మీయ గుడ్డితనం. ఇది మలాకీలో మోస్ట్ డేంజరస్ వచనం అండి. ఎందుకంటే పాపం చేసి అది పాపము అని తెలియని స్థితిలో ఉంటాం. దీన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే మొద్దుబారిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అంట కదా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఉంటుంది ఇలాంటిది. అక్కడ మనస్సాక్షి మొద్దుబారితే ఇక నొప్పే తెలియదు అనమాట. కడ్డీతో వాతలు పెట్టినా కూడా నొప్పి తెలియదు అనమాట. యాజకులు రోజు లేఖనాలు చదివారు, ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించారు, కానీ హృదయము దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. ఈ ప్రజలు నోటితో నా దగ్గరకు వస్తారు, పెదవులతో నన్ను గనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అనే మాట యెషయా గ్రంథంలో చదువుతాం కదా. మరి ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి అని అంటున్నాడు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు జనులు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరచామని క్వశ్చన్ చేస్తున్నారు. ఆత్మీయ గుడ్డితనం. దీన్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, గుడ్డితనం ఎలా వచ్చింది అనేది 3 స్టేజెస్ అనమాట. మొదటి దశ, ఇది అలవాటుగా మారిపోతుంది. మొదట్లో తప్పు అని తెలిసినా సరే చేస్తాం. ఆనాడు మలాకి కాలంలో ఈసారికి ఈ కొంటి మేక ఇచ్చేద్దాంలే, ఏమవుతుంది, ఇది ఒక్కసారికే కదా అని అనుకున్నారు. ఈ రోజుల్లో మనము ఎలా అంటే ప్రార్థన లేకుండానే రోజు మొదలు పెట్టడం అలవాటు చేసుకున్నది. ఇది మొదటి దశ అన్నమాట. ఉదయం లేవంగానే ఫోన్ చూడటము, లేదా ఇష్టమైన వ్యక్తుల్ని చూడటము, ఇంకేదైనా వేరే కార్యకలాపాలు చేయటము, ఇంకా దేవునికి ప్రథమ స్థానం అనేది ఇవ్వకుండా రోజును గడపటం. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో సెకండ్ దశ, రెండవ దశ ఏంటంటే సమర్థింపు. తప్పుని కవర్ చేసుకోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటాం. మలాకీ రోజుల్లో అందరూ ఇలాగే ఇస్తున్నారు, దేవుడు చూస్తాడులే అని అనుకున్నారు. ఈ రోజుల్లో మనము అందరూ సండే మాత్రమే వస్తారు కదా అనుకుని వెనుకబడిపోతున్నాం అనమాట. ఇది సెకండ్ స్టేజ్. మరి మొద్దు బారడం అనేది మూడవ దశ. ఇది ఇక అది తప్పు అని అసలు అనిపించదు. దేవుడినే ప్రశ్నిస్తాం, అసలు నేనేం చేశాను, ఏం తప్పు చేశాను నేను. మనకు అది తప్పుగా కనిపించకపోవచ్చు కదా. మలాకీ రోజుల్లో ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచామని అన్నారు. మరి ఈ రోజుల్లో మనం కూడా అంతే, నేనేం తప్పు చేశాను, చర్చికి వస్తున్నా కదా, నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నా కదా అని మనం దేవుణ్ణి అనేక సార్లు ప్రశ్నించే వారంగా ఉంటున్నాం. పాపము ఒక్కసారిగా మనిషిని పడగొట్టదండి, మెల్లమెల్లగా మనస్సాక్షిని చంపేస్తుంది. ఎఫెసీ 4:19 వారు సిగ్గుమాలి ఉండి అంటే సిగ్గు అనేది చచ్చిపోయింది. మనకు ప్రశ్న ఏంటంటే, మనం కూడా నేను తప్పేం చేశాను అని దేవుణ్ణి అడుగుతున్నామా? చర్చికి వస్తున్నాను కానీ బైబిల్ చదువుతున్నాను కానీ దేవుడికి కానుకిస్తున్నాను కానీ దేవుడు నీ హృదయం ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నా కానీ. ఒక మందిరంలో ఒక సిస్టర్ ఉండేదండి. మేము ఇదివరకు సేవ్ చేసిన చర్చిలోనే ఒక సిస్టర్ ఉండేది. వాళ్ళ అబ్బాయి కూరగాయల కొట్టులో పనిచేసేవాడు అనమాట. మామూలుగా అక్కడ పనిచేసే వాళ్ళకి కూరగాయలు మిగిలిపోయినవన్నీ సాయంత్రానికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదండి. అలా ఇంటికి వచ్చిన కూరగాయలని కనీసం ఎలా ఉన్నాయో చూడకుండా కూడా మందిరానికి పంపించేసేదనమాట. అవి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎన్ని రోజులవో మరి తెలియదు కానీ అలాంటివి ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి, బూజు పట్టిపోయి ఉంటాయి, అలాంటివి తీసుకొస్తారనమాట. సో అలాంటివి ఇవ్వటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? సో అలాంటివి ఇచ్చేదనమాట. ఉండదు. దాని ద్వారా మనకి ఏ లాభం ఉండదు. దేవుడికి ఇస్తున్నాము కదా అని అనుకుంటాము కానీ దాని ద్వారా ఏమీ ఉండదన్నమాట. దేవునికి ఎలాంటివి ఇవ్వాలి, మన హృదయం చూస్తాడు దేవుడు. దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకులకి ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే మంచిదే, కానీ ఎలాంటిది ఇస్తున్నావు, ఎలాంటిది ఇవ్వాలి అనేది చూసుకోవట్లా. అలాంటి వ్యర్థమైనవి ఇచ్చి కూడా ఏం లాభం మీకు?
పైగా గర్వం ఒకటి తొణికిసలాడుతూ ఉంటుంది. ఎవరు ఏమి తీసుకురారు, ఎవరు కూడా ఏమీ తీసుకురారు, నేనే ప్రతిరోజు తెచ్చిస్తాననేది. మరి జాగ్రత్త ప్రియులారా, దేవుడికి ఏమి ఇస్తున్నావు అనేది చెక్ చేసుకోండి. తద్వారా మనమే నష్టపోతాం. దేవుడే అంటున్నాడు, గుడ్డి దానిని బలిగా తెచ్చిన ఎడల అది దోషము కాదా, కుంటి దానిని రోగము గల దానిని తెచ్చిన ఎడల అది దోషము కాదా, దానిని నీ అధికారికి ఇమ్ము, అతడు నిన్ను అంగీకరించునా. ఎమ్మెల్యేకో కలెక్టర్కో పంపడానికి ధైర్యం చేయని కూరగాయలు సృష్టికర్తకు ఇవ్వడం ఇది దేవుని అవమానించడమే కదండి. అయితే ఇక్కడ 2 రకాల హృదయాలు మనకు అర్థమవుతాయి, కనిపిస్తాయి. ఏంటంటే, ఒకటి పేదరికం వల్ల అలాంటివి ఇస్తున్నారు అంటే ఓకే. మనము మార్కు సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం కదా. మరి ఒక బీద విధవరాలు ఎన్ని కాసులు ఇచ్చిందండి? బీద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. అది ఆమె దగ్గర ఉన్న సమస్తం దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు, అవునా కదా. ఎందుకంటే ఆమె తనకున్నదంతట్లో నుంచి ప్రథమ ఫలం ఇచ్చింది, జీవనం అంతా వేసేసింది. సో మొదటిది ఇచ్చింది, మిగిలిపోయిండేది కాదు. తనకున్నదంతా అదే, ఇంకా తన దగ్గర ఉన్నది అదే ఇచ్చేసింది. సో అది పేదరికం వల్ల ఇవ్వటము అనేది ఒక రకమైన హృదయం. తర్వాత చులకన భావం వల్ల, రెండో రకము ఎలాంటిదంటే చులకన భావం వల్ల. ఆ సిస్టర్ దగ్గర మంచి కూరగాయలు ఉన్నా సరే పనికిరానివి దేవునికి ఇవ్వడం అనేది, పైగా నేనే ఇస్తున్నా అనే గర్వం ఒకటి. ఇది అననీయ సప్పీరా యొక్క పాపానికి సాదృశ్యం అన్నమాట. ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇవ్వని దాని గురించి అబద్ధం చెప్పారు మరి అననీయ సప్పీరాలు కదా. మరి దేవుడు మొత్తాన్ని కాదు, హృదయాన్ని చూస్తాడు. మనం ఎంత ఇచ్చాము అనేది కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడనమాట. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మనం ఇతరులను తీర్పు తీర్చకూడదు, కానీ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను దేవునికి ఇచ్చేది నాకు నష్టమా లేక నాకు పనికి రానిదా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలన్నమాట. తర్వాత యెహోవా భోజనపు బల్ల, నిబంధన భోజనము. ఇంకా లోతుగా చూస్తే పాత నిబంధనలో బల్ల అంటే ఏం సంబంధం అంటే, పురాతన కాలంలో 2 వ్యక్తులు నిబంధన చేసుకున్నాక కలిసి భోజనం చేసేవారు. అది సహవాసానికి గుర్తు, ఐక్యతకు గుర్తు అనమాట. ఆదికాండంలో 31:54 చూస్తాం. మరి బలిపీఠం కూడా అంతే. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను బల్ల దగ్గర గుర్తు చేసుకునేవారు. సో బలి అర్పించాక యాజకులు అర్పించిన వాడు మరి అపవిత్రమైన భోజనం పెడితే, అంటే దేవా నీతో సహవాసం నాకు అక్కర్లేదు, కానీ శాపం మాత్రం రాకూడదని తంతుగా చేస్తున్నా. ఏదో నీకు భోజనం పెడితే నాకు శాపాన్ని తప్పిస్తావు కదా అని ఏదో ఒకటి ఇస్తున్నాను అన్నట్టు అపవిత్రమైన భోజనాన్ని పెడుతున్నట్టు. సో సీనాయి కొండ దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసిన తర్వాత పెద్దలు దేవుని చూసి అన్నపానాలు పుచ్చుకుంటారనమాట. అది దేవునితో భోజనం చేయటం. తర్వాత సమాధాన బలి, లేవియకాండము 7వ అధ్యాయంలో. మరి ఈ బలిలో మాత్రమే అర్పించిన వాడు తినేవారు. ఎవరైతే బలి అర్పించారో యాజకులు వాళ్ళు దాన్ని తినేవారు. ఒకే బల్ల దగ్గర దేవుడు ఒక భాగము, యాజకుడు ఒక భాగం. ఎవరైతే బలి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వాళ్ళు తెచ్చుంటారో బలి అర్పణకు, వాళ్ళకు ఒక భాగం. ముగ్గురు ఒకే బల్ల దగ్గర. అంటే దేవా నీతో నాకు సమాధానం ఉంది అని చెప్పడం అన్నమాట. సో మరి మలాకి కాలంలో ఏం చేశారు? ఈ బల్ల నీచమైనది, ఈ పని విసుగు అన్నారు. 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. అంటే దేవా నీతో సహవాసం నాకు బోర్ అని ముఖం మీద చెప్పినట్టు. క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనం చూస్తే మరి కొత్త నిబంధన కనెక్షన్ ఎలా అంటే, బల్ల అనగానే మనకు ప్రతి సండే గుర్తొస్తుంది కదా. బల్ల అనగానే మనకు ప్రభురాత్రి భోజనము గుర్తుకు రావాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తాం కదా. అయోగ్యంగా త్రాగితే ప్రభు శరీరం గురించి వివేచింపకపోతే తీర్పు తెచ్చుకుంటాం. మలాకి కాలం నాటి సమస్య కొత్త నిబంధనలో కూడా ఉంది. మరి మలాకి 1:7లో సారాంశం ఏంటంటే, దేవుడు మన పనులు చూడటం లేదు, ఎందుకు చేస్తున్నాము అని హృదయం చూస్తున్నాడు. మనం దేవునికి మిగిలింది ఇస్తున్నామా లేక మొదటిది ఇస్తున్నామా? ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఈ వచనానికి వ్యతిరేకంగా రోమా 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, మీ దేహాలను సజీవ యాగాలుగా సమర్పించుకున్నారు. అంటే కుంటి మేక కాదు, ప్రాణంతో ఉన్న నిన్ను నీవు సమర్పించుకోవాలని.
కొరింథీ సంఘం ఏం చేసిందంటే ధనవంతులు ముందుగా వచ్చి మంచి భోజనం తినేశారు. పేదవాళ్ళు లేదా దాసులు ఇంకా ఆలస్యంగా వస్తే వాళ్ళకు ఏమీ మిగలలేదనమాట. తాగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి పౌలు అంటారు, ఇది ప్రభురాత్రి భోజనం కాదు, మీ సొంత భోజనం. ఎందుకు అంటే ప్రభు శరీరం అని వివేచించలేదు. వివేచించడం అంటే ఇది క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం అంటే ఆయన బలిని గౌరవించడం. ఇంకోటి సంఘం అనేది క్రీస్తు శరీరం అంటే పక్కన ఉన్న బీద సహోదరుణ్ణి కూడా గౌరవించమన్నట్టు. మలాకి కాలంలో బలి పశువుని చులకన చేశారు. కొరింథీలో క్రీస్తు శరీరాన్ని సంఘాన్ని చులకన చేశారు. రెండూ ఒకే పాపం. దేవుడు పవిత్రపరిచిన దాన్ని మనం సామాన్యం చేస్తున్నాం. మన జీవితాలకు అప్లై చేసుకోవటానికి మనకు మనమే 3 క్వశ్చన్స్ వేసుకోవాలండి. నా ఆరాధన ఎలా ఉంది? ఆరాధన ఆదివారం చర్చికి వచ్చేది ఒక తంతుగా తీర్చడానికా, లేక తండ్రి నీ సన్నిధి కావాలి అని వస్తున్నామా? మందిరంలో ఆరాధనలు కూర్చుని ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఆరాధిస్తే అది దేవుణ్ణి అపవిత్రపరిచినట్టు కాదా? మరి మన ఆరాధన ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత మనం కానుక ఎలాంటిది ఇస్తున్నాం అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నెల ఆఖరున అప్పులు కట్టగా మిగిలింది 10వ భాగమా, లేక జీతం రాగానే మొదట దేవుని వంతు తీసి మిగిలింది నాకు అని బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి గణపరచాలయ్యా. పనికిరాని దాన్ని ఇచ్చి కాదు, మంచిది ప్రథమ ఫలమును ఆస్తిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఇచ్చి గణపరచాలంట. మరి ఎలాంటి కానుకలు ఇస్తున్నాం దేవునికి? మరి 3వది ప్రశ్న ఏమి చేసుకోవాలంటే మనము నా సేవ ఎలా చేస్తున్నాం? నాకు టైం దొరికితే సంఘంలో సహాయం చేస్తున్నానా, లేక దేవుని పనికి నా క్యాలెండర్లో మొదటి స్థానం ఇస్తున్నా, లేక మిగిలిన టైం దేవునిది అయితే ఆయన నా జీవితంలో మిగిలిపోయిన వాడే అనేది మనం గుర్తుంచుకోవాలి. మన టైంని ఎలాంటి టైంని తనకు ఇస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. ఎలాంటి సేవ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ 8, 9 వచనాల్లో అంగీకరింపని బలి అర్పణ గురించి చూస్తామన్నమాట. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని అడుగుతున్నాడు. ముఖ్య సూత్రం ఏమంటే ఇక్కడ ఉండేది దేవునికి మనం ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి, చెత్తది కాదు, మిగిలిపోయినది కాదు. హృదయపూర్వకమైన నిర్దోషమైన అర్పణని ఆయన కోరుతాడు. మరి లేఖనాధారాలు మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఎవరు కనిపిస్తారండి అక్కడ? కయీను హేబేలు కదా. మరి కయీను అర్పణను దేవుడు రైట్ అన్న. సో కయీను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం కానుక కాదు, కయీను యొక్క హృదయ వైఖరి, విశ్వాసము, యథార్థత లేని అర్పణ వ్యర్థము అని గ్రహించాలన్నమాట. మనలో మన విశ్వాసం లేకుండా మన హృదయము ఎలాంటి వైఖరి కలిగి ఉన్నది, యథార్థత లేని అర్పణ వ్యర్థమే అని గ్రహించాలన్నమాట. తర్వాత ఇది హృదయం సరిగా లేని అర్పణ. ఇంకా లేఖనంలో చూస్తే అంగీకరింపదగని బలి అర్పణలు ఎలాంటివంటే నియమము మీరిన అర్పణ. లేవీకాండం 7వ అధ్యాయం 18వ వచనంలో ఒకడు తన సమాధాన బలి పశువులో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. మరి సమాధాన బలి పశువును 3వ దినాన తింటే అది అంగీకరింపబడదు. దేవుని ఆజ్ఞను మీరి చేసిన ఆరాధనకు విలువే ఉండదండి అసలు. మరి దేవుని ఆజ్ఞను మీరటమే పాపము కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము. సో అది కూడా దేవునికి అంగీకరింపబడని బలి అర్పణనే. తర్వాత అధికారం లేకుండా చేసిన అర్పణ. మనకు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో అక్కడ దహన బలులను సమాధాలను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పిస్తారు. మరి సౌలు రాజు సమూయేలు కొరకు వెయిట్ చేయకుండా తానే దహన బలి అర్పిస్తాడు. దేవుడు నియమించిన పద్ధతిని వ్యక్తిని పక్కన పెట్టడం అవిధేయత కిందికే వస్తుందన్నమాట. మరి ఇంకొకటి 4వది దేవునికి అవసరం లేదనే తలంపు ఒకటి. కీర్తనలు 50వ అధ్యాయం 9వ వచనంలో నీ ఇంట నుండి కోడెనైనాను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనాను నేను తీసుకొనను. దేవునికి పశువులు కావాలని కాదు, కృతజ్ఞత విధేయత కలిగిన హృదయము కావాలన్నమాట. తర్వాత దేవుడికి అవసరం లేదనే తలంపు కలిగి ఉంటాం. మరి 5వది దుష్టుల అర్పణ.
భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయలని సామెతల గ్రంథంలో చూస్తాం కదా. మరి భక్తిహీనుల బలి యెహోవాకు హేయమైతే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కాబట్టి జీవితం సరిగా లేకుండా ఇచ్చే కానుకను దేవుడు అసహ్యించుకుంటాడు. మనం చెత్త ఇచ్చి దేవా నాకు బ్లెస్సింగ్ ఇవ్వమంటే అది మనం అడగటానికే మనకు సిగ్గుండాలి. మరి విధేయత లేని బలులు యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, విస్తారమైన మీ బలులు నాకేలా అని అడుగుతున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. మరి మీ బలుల సమృద్ధి నాకేలా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. పాపంలో బ్రతుకుతూ బలులు అర్పిస్తే అది నరహత్యతో సమానమని 66వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే అనే వాక్యం చెబుతుందనమాట. సో విధేయత అనేది బలి కంటే శ్రేష్టమని జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత వ్యర్థమైన ధూపము అర్పణలు ఇవి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తాం అన్నమాట. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను అని చెప్పేసి ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకా న్యాయం లేని ఆరాధన, నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినా కూడా నేను వాటిని అంగీకరింపను అనేది ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. దహన బలులు నైవేద్యాలు అర్పించినా దేవుడు కటాక్షింపడు, కానీ న్యాయాన్ని నీతిని నీటి వలె పారనీయని ఆరాధన వ్యర్థం అన్నమాట. సో మొత్తం 2 వచనాల్లో సారాంశం ఏంటిదంటే 8, 9 వచనాల్లో ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. దేవుడు కానుకను చూడడు, మనం ఇచ్చే అర్పణను చూడడు, కానుక తెచ్చిన హృదయాన్ని చూస్తాడు. లోపమున్నది, మిగిలిపోయినది, విధేయత లేనిది, నియమం మీరినది ఏదైనా ఆయనకు అంగీకారం కాదు. ఆయన కోరేది శ్రేష్టమైనది, యథార్థమైనది, విధేయతతో కూడిన అర్పణ మాత్రమే. మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే దేవుడు యాజకుల్ని అడిగిన ప్రశ్న ఇప్పుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. సమాధానం మాటల్లో కాదు, జీవితంలో కనిపించాలి. దేవుణ్ణి ఎలా చూస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. మరి నేను దేవుణ్ణి తండ్రిగా చూసి గణపరుస్తున్నానా, లేక అవసరమైనప్పుడు వెళ్ళే చర్చిగా వాడుకుంటున్నానా అని పరీక్షించుకోవాలి. రెండోది, నేను దేవుణ్ణి యజమానునిగా భయంతో గౌరవిస్తున్నానా, లేక నా ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞల్ని వదిలేస్తున్నానా చెక్ చేసుకుందామండి. నాకు ఇష్టం లేకపోయినా దేవా నీ చిత్తం అని లోబడే హృదయం ఉందా, లేక ఎందుకు ప్రతిసారి నేనే అని దేవునితో వాదిస్తున్నానా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరు చూడనప్పుడు కూడా నేను యథార్థంగా ఉన్నానా, లేక బయట ఒకలా లోపల మరోలా బ్రతుకుతున్నానా? జవాబు దేవునికి నీ హృదయానికి మాత్రమే తెలుసు కనుక సమయం మించిపోలేదు, పరీక్షించుకో. దేవుని నామాన్ని సన్నిధిని తేలికగా తీసుకుంటున్నానా, లేక మాటతో ప్రవర్తనతో గణపరుస్తున్నానా అని కూడా పరీక్షించుకోవాలి. మరి ఆరాధన సేవ నాకు భారంగా విసుగ్గా ఉందా, లేక దేవుణ్ణి సంతోషపెట్టాలని తపన ఉందా? అన్యాయంగా నొప్పి వచ్చినప్పుడు కొనుక్కుంటున్నామా, లేక దేవునికి అప్పగించేసి సహనంతో ఉంటున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఇంకా నేను నా దేవునికి ఏమి ఇస్తున్నాను అనేది కూడా గ్రహించాలి. నా 24 గంటల్లో, నా సంపాదనలో, నా శక్తిలో మొదటి భాగం దేవునిదా, లేక అన్నీ పోగా మిగిలింది ఆయనకి ఇస్తున్నానా అనేది కూడా పరీక్షించుకోవాలి. నేను దేవునికి ఇస్తున్నది రాజుకి ఇవ్వడానికి పడేదా, లేక శ్రేష్టమైందా అనేది. మరి నేను చేస్తున్న పని వెనక హృదయం ఉందా, లేక ఏదో చేయాలి కదా అనే తంతు మాత్రమేనా అనేది కూడా పరీక్షించుకోవాలి. మరి మన ఆత్మీయ స్థితి ఏంటిది అనేది కూడా పరీక్షించుకుందామా? నేనేం తప్పు చేశాను అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా, లేక ప్రవ్వా నన్ను పరీక్షించు అని ప్రార్థిస్తున్నామా? నా మనస్సాక్షి మొద్దుబారిపోయిందా, లేక పాపం అంటే ఇంకా నొప్పి కలుగుతుందా అనేది ఆలోచించి సరి చేసుకోవాలి. ముగింపులోనికి వచ్చేసామండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6, 9 వచనాల్లో దేవుని హృదయాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. ఆయనకు మన బలులు కాదు, మనం కావాలని. మరి దేవుడు తండ్రి అయితే మన నుండి ఘనత కోరుతాడు. యజమాని అయితే ఆయన మనం విధేయత చూపించాలని కోరుతాడు. పని ఉండి హృదయం లేకపోతే, ఆచారం ఉండి సంబంధం లేకపోతే ఆయన దాన్ని బలులని అన్నాడు అనమాట. కాబట్టి మనం ఇచ్చేది మిగిలింది కాకూడదు. మన సమయం, సంపాదన, శక్తి, ఆరాధనలో మొదటి భాగము ఆయనదే కావాలి. కుంటి మేక కాదు, సజీవంగా మన దేహాలను మనకి ఇవ్వాలి. అందుకే ఈరోజు ప్రశ్న ఇదే:
నేను దేవుని బల్ల దగ్గరకు తీసుకొస్తున్న ప్రతీది అపవిత్రమైన భోజనమా లేక పరిశుద్ధమైన హృదయమా అని. మలాకీ కాలంలో యాజకుల దగ్గర ఆచారం ఉంది కానీ హృదయం లేదు, కానుక ఉంది కానీ కృతజ్ఞత లేదు. దేవుడు అదే చూసి మీ బలులు నాకు అసహ్యం అన్నాడు. మరి దేవునికి నీ చెత్త ఇస్తూ దాని నుండి బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నావా? అది ఎలా న్యాయం అవుతుంది? కనుక దేవునికి శ్రేష్టమైనది మనం ఇచ్చులాగున దేవుడు అంగీకరింపదగినవి మాత్రమే మనం ఇవ్వటానికి తగిన గ్రహింపు కలుగులాగున మనకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.